మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. మొట్టమొదట కనిపించింది మగ్దలేని మరియకే. ఎవ్వరికి కనపడలే యేసు ప్రభు. తన శిష్యుల్లో కానీ, తనతో 3.5 సంవత్సరాలు తిరిగిన వారితో కానీ, తర్వాత మరి చాలామంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశారు, వాళ్ళకి కానీ ఎవ్వరికి కనపడలా. ఒక స్త్రీకి కనపడ్డాడు. అయితే ఆ స్త్రీకి కనపడినప్పుడు ఆమె వెళ్ళి అందరితో చెప్తుందంట, నాకు ప్రభువు కనపడ్డారు, నాకు ప్రభువు కనపడ్డారు అని. అంటే ఎవ్వరూ నమ్మట్లేదంట ఆమె మాట. ఎవ్వరూ నమ్మట్లేదంట. చూడండి, మన ఇంట్లో కూడా కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. నాతో దేవుడు మాట్లాడాడు అని అంటే మనల్ని పైనుంచి కింద వరకు ఒక లుక్ ఇస్తారనమాట. నీతో దేవుడు మాట్లాడా? అసలు నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, నీతో దేవుడు మాట్లాడడం ఏంటి అని అంటారు కదండి. నేను మొట్టమొదట యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత నేను ఫస్ట్ సువార్త ఎవరికి ప్రకటించానంటే మా డాడీకి చెప్పాను. ఎంత ధైర్యంగా చెప్పేశానంటే అసలు నాకేదో ఆయన కూడా ఒక క్రైస్తవుడికి సువార్త చెప్తే వాళ్ళు రివర్స్లో వాళ్ళు మనల్ని ఏమన్నారు కదా, అలా క్యాజువల్గా మా డాడీతో నేను చెప్పేశాను. ఇలా నాకు యేసు ప్రభు వారు కల్లో కనిపించారు, నాతో ఇలా మాట్లాడారు, నన్ను ఆయనతో సావాసం చేయమంటున్నారు, నీ తల్లితో ఎలా మాట్లాడతావు అలా నాతో కూడా మాట్లాడు అని చెప్పారు. ఇవన్నీ చెప్పారు డాడీ నాకు. అందుకని అప్పటి నుండి నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను, వాక్యం చదవడం మొదలుపెట్టాను, చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశానంటే అవన్నీ విని మా డాడీ నన్ను పైనుంచి కింద వరకు చాలా తీక్షణంగా చూశారు. ఆయన మొహంలో ఎన్నో ప్రశ్నలు, ఎంతో కోపము, ఎంతో భయము అన్నీ కనిపించేసినాయి నాకు మా డాడీలో. కనిపించేసి ఆయన అన్నారు, నీకేమన్నా పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీతో దేవుడు మాట్లాడడం ఏంటి, కల్లో యేసు ప్రభు కనిపించడం ఏంటి, ఇలాంటి కథలు నాకు రాజమండ్రిలో వీధికి ఒకటి వినిపిస్తారు తెలుసా అని అన్నారు. అప్పుడు నేను రాజమండ్రిలో చదువుకున్నానులేండి, రాజమండ్రిలో పీజీ చదువుకున్నాను. ఆ పీజీ చదువుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి నన్ను దర్శించి నాకు ఆయన విశ్వాసంలో రమ్మని, ఆయనతో సహవాసం చేయమని నన్ను ఒక కళ ద్వారా ప్రభు నన్ను దర్శించారు. అలా నేను రాజమండ్రిలో వెళ్ళి నేను దేవుణ్ణి తెలుసుకుని మరి మా ఊరు వచ్చిన తర్వాత మొట్టమొదట నేను సువార్త చెప్పింది మా డాడీకే. ఎవ్వరికి చెప్పలేదు, ఆయనకే వెళ్ళి నేరుగా చెప్పాను ధైర్యంగా. అయితే మా డాడీ ఒకటే మాట అన్నారు, నువ్వు నమ్మడం ఏంటి, నీతో దేవుడు మాట్లాడడం ఏంటి. అంతే, ఆయన నమ్మలేకపోయారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మను, నీకు ఎవరో ఏదో సంథింగ్, నిన్ను ఎవరో ఏదో భ్రమ పెట్టారు, నీకు ఇలా ప్రభువు ఉన్నాడని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని అలా చెప్పి నీకు భ్రమ పెట్టి దాంట్లో నిన్ను తీసుకెళ్లారు కాబట్టి నీకు అలా ఫీల్ అవుతున్నావు నువ్వు. అంతే, నీకు ప్రభువు కనపడ్డారని నువ్వు ఫీల్ అవుతున్నావు, అంతేగాని అవన్నీ నిజాలు కాదు, నువ్వు ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేసాయి అని చెప్పి నాతో ఆయన గట్టిగా చెప్పారనమాట. ఇంకొకసారి బైబిల్ పట్టుకోవటం కానీ, తర్వాత చర్చిలకి వెళ్తాను అంటాం కానీ ఇవన్నీ చెయ్యొద్దు. ఆ బైబిల్ కూడా ఎవరికైనా క్రైస్తవులు ఎవరైనా ఉంటే మర్యాదగా ఇచ్చేసాయి అని చెప్పి నాకు సాఫ్ట్గా ఆ రోజు వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనము దేవుణ్ణి చూసామంటే, దేవుడు మనతో మాట్లాడారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, అసలు మన ఇంట్లో వాళ్ళే నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, కానీ నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మన భర్త నమ్మరు, మన పిల్లలు నమ్మరు, మన తల్లిదండ్రులు నమ్మరు, మన అన్నదమ్ములు నమ్మరు, మన అక్క చెల్లెలు నమ్మరు. మన ఇంట్లో వాళ్ళ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి శోధన. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగారు. 3.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయన వస్తానన్న విషయము ఎన్నోసార్లు చెప్పాడు వాళ్ళతో, చాలాసార్లు చెప్పాడు, నేను వస్తాను, నేను మళ్ళీ వస్తాను అని. ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు
వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసుకొని ఆయన చూడలేనటువంటి గుడ్డితనంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరియా అలా కాదండి. మరియా ఆశపడింది. ఆయన చనిపోయినా సరే ఆయన వదలలేదు. నా ప్రభువు ఎలా ఉన్నాడు, నా ప్రభువు దేహానికి నేను సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని పరిగెత్తింది. ఆశ ఎవరైతే ఉంటుందో వాళ్ళ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడంట. ఏంటండి, ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఈ లోకంలో ఎవరు బలహీనులో, ఎవరు తృణీకరించబడ్డారో, ఎవరు నిరాకరించబడ్డారో అలాంటి వాళ్ళనే దేవుడు మొట్టమొదటిగా దర్శిస్తాడు. హల్లెలూయా. నువ్వు తృణీకరించబడుతున్నావంటే, నువ్వు నిరాకరించబడుతున్నావంటే, నీకు జ్ఞానం లేదు అని 100 సార్లు చెప్తున్నారంటే, దేవుడు నీతో మాట్లాడడం 100 సార్లు నీ గురించి మాట్లాడుతున్నారంటే, దేవుడు మొట్టమొదటిగా నీకే కనిపిస్తాడు. దేవుడు మొట్టమొదటిగా నీతోనే మాట్లాడతాడు. ఆయనకి నువ్వే కావాలి. బహుశా మనుషులందరూ అంటారు, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేది నిజం కాదు, నువ్వు చెప్పేది అంత బూటకము అని అనొచ్చు. కానీ ప్రభువుకు మాత్రము నీ హృదయము ఆయనకు నచ్చింది, నీ మనస్తత్వం ఆయనకు నచ్చింది, ఆయనను నువ్వు వెతికే విధానం ఆయనకు నచ్చింది, సత్యం కోసం నువ్వు పరిగెత్తడం ఆయనకు నచ్చింది, సత్యం కోసం నువ్వు అన్నిటినీ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి నువ్వు పరిగెత్తుకుని రావడము దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ మరియా కూడా తన యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. ఈ లోకంలో స్త్రీలని చాలామంది తృణీకరిస్తారు. వారు చెప్పే ప్రసంగాలు కావచ్చు, వారు చెప్పే కళలు కావచ్చు, వాళ్ళు చెప్పే దర్శనాలు కావచ్చు, ఎవ్వరు నమ్మరు. స్త్రీలు ప్రవచనాలు చెప్తే వినద్దు అని చెప్తారు, స్త్రీలు భాషలు మాట్లాడితే నమ్మద్దు అని చెప్తారు, స్త్రీలు కళలు దర్శనాల గురించి ప్రవచిస్తుంటే నమ్మద్దు, వాళ్ళల్లో దెయ్యాలు ఉంటాయి. ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. నేను కొంతమంది దగ్గర విన్నాను. వాళ్ళు చెప్పే ప్రవచనాలు నిజం కాదు, వాళ్ళు కొన్ని దెయ్యాలతో వాళ్ళు పీడించబడుతూ అలాంటి మాటలు మాట్లాడతారు అని అంటారు. కానీ దేవుడు ఎవరైతే మరి ఆ బలహీనులుగా ఉన్నవారు దేవుడిని వెతుకుతున్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శిస్తాడండి. ప్రభువు వాళ్ళని దర్శిస్తాడు. ఆమె చాలా హృదయంలో ఎంతో మరి సున్నితమైన హృదయంతో ఉంది మరియా. ఆయన్ని విడిచిపెట్టలేకపోతుంది. ఆయన మరణించాడు అని తెలిసినా సరే దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడికి. ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతాను, నువ్వు నన్ను కనుగొంటే నేను నీకు కనబడతాను. నువ్వు కనుక పేతురు, యోహాను, యాకోబులు వెళ్ళల్లాగా చనిపోయాడు కదా ఇంకెందుకులే, ఇంక అయిపోయింది కదా ఇంకెందుకులే అని ఇంట్లో కూర్చొని నీ మనసును రాయి చేసుకుంటే నేను నీకు దర్శనం ఇవ్వను, నేను నీకు కనపడను. నీ మనసును నువ్వు రాయి చేసుకోవద్దు, సున్నితంగా ఉండాలి. యేసు ప్రభువుని వెతికే విషయాల్లో మనం చాలా సున్నితంగా ఉండాలి. ఎలా మగ్దలేని మరియ ఉందో అలా మనం కూడా ప్రభువుని వెతకాలి. బలహీనులను దేవుడు బలపరిచే దేవుడు. నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, నీ తృణీకారాలు ఏవైతే ఉన్నాయో ప్రభు ఈరోజు చెప్తున్నారు, నీ బలహీనతల్ని నేను బలంగా మారుస్తాను. మనుషులు ఎవరో ఏదో అన్నారని చెప్పి, లేకపోతే బహుశా నీ మాటలు ఎవరు నమ్మట్లేదని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దు. నువ్వు నన్ను వెతుకు, నేను ఖచ్చితంగా నీకు దొరుకుతాను అని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. బలవంతులైన వారిని ఎదుట బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడంట. ఎందుకంటే బలవంతుల్ని సిగ్గుపరచడానికి. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నారంటే ఎన్నికైన వారి ఎదుట తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడంట. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి ఈ మాట చదువుదామండి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి అండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించి వారు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం ఆయన. హల్లెలూయా. చూడండి, బలహీనులైన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నేను స్త్రీని వాడుకుంటాను అని చెప్పటానికి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడండి.
నువ్వు స్త్రీని తృణీకరించావు. ఈ ప్రపంచం స్త్రీని తృణీకరించింది. ఈ మనుషులు స్త్రీలను తృణీకరించారు. స్త్రీలు అని మాత్రమే కాదండి, ఎవరైతే మరి ఈరోజు తృణీకరింపబడుతున్నారో, అది పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, ఎవరైతే తృణీకారం పొందుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఈరోజు అంటున్నాడు, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఈ లోకంలో ఉండే అనేకులను సిగ్గుపరచడానికి నేను మిమ్మల్ని ఒక సాధనంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మరియ వెళ్ళి చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదంట. తిరిగి వెళ్ళి పేతురు అందరూ ఆమె చెప్పింది నిజమా కాదా అని వెళ్ళి పరీక్షించినప్పుడు ఆమె చెప్పింది అప్పుడు నమ్మారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరికి నమ్మకం రాలా, తిరిగి వెళ్ళి చూసుకునేంత వరకు కూడా. ఈరోజు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రభు నిన్న మరి ఒక మాట చెప్పారు. ఏంటంటే, నీకు తెలిసింది కొంచెమైనా సరే, నీకు తెలిసిన నాలెడ్జ్ కొంచెమైనా సరే దాన్ని నువ్వు స్పష్టంగా ఇతరులతో చెప్పు. అర్థమవుతుందండి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా, బహుశా నీ మాటలు ఎవ్వరూ నమ్మకపోవచ్చు. నువ్వు చెప్పే వాక్యం కావచ్చు, నువ్వు చెప్పే దర్శనం కావచ్చు, లేకపోతే నీ పాటలు, నువ్వు పాడే పాటలు కావచ్చు, నువ్వు రాసే పాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనుషులకి అది నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, నువ్వు ఏదైతే దేవుడి దగ్గర నేర్చుకున్నావో, నువ్వు ఏదైతే దేవుని దగ్గర మరి ఆయన పాద సన్నిధిలో కూర్చుని నువ్వు మొరపెట్టినప్పుడు నీకు ఆయన ఇచ్చేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనుషులతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు మనము పునరుద్ధానుడే అయిన క్రీస్తు అని మనం చెప్పగలమంటే, మీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు ఇతరులతో షేర్ చేస్తూ ఉన్నప్పుడు మీ లైఫ్లో, మీ హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజముగా పునరుద్ధానుడైనట్టు అర్థం. మళ్ళీ చెప్తానండి, మీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము, మీకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనము, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానము, ఆ పిలుపుని మీరు ఎప్పుడు ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మీ హృదయంలో ప్రభువు పునరుద్ధానుడయ్యి ఆయన జీవించుచున్నట్లు అర్థమవుతుందండి. మీరు కనుక ప్రకటించకపోతే, మీకు తెలిసిన దాన్ని కనుక మీరు చెప్పకుండా మీరు మౌనంగా ఉండిపోతే, ఇంకా మీ హృదయంలో క్రీస్తు మరణించే ఉన్నాడు అని అర్థం. ఎవరు విన్నా వినకపోయినా మీ 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 యొక్క పిల్లలతోనే కనీసం చెప్పండి. ఎప్పుడైనా సరే ఒక దర్శనం వచ్చినా, ఒక కళ వచ్చినా, నేను వెంటనే మా హస్బెండ్తో షేర్ చేసేసుకుంటూ ఉంటా. ఎందుకంటే నేను గమనించాను ఒకటి, నేను ఎప్పుడైతే ఆ కళ, ఆ దర్శనము, ఆ మాట నేను మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం, లేకపోతే మా పిల్లలతో చెప్పుకోవడం, లేకపోతే మీతో చెప్తూ ఉంటానో, నాకు ప్రభు మళ్ళీ ఇంకో కొత్త దర్శనం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో కొత్త మాట చెప్పడం నాకు ప్రారంభిస్తున్నారు. ఇంకో కొత్త ప్రవచనం నాతో చెప్పడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. నేను కనుక చెప్పకుండా నేను మౌనంగా ఉండిపోయాను అనుకోండి, ఆ దర్శనం కావచ్చు, ఆ ప్రవచనం కావచ్చు, అది అక్కడే అలాగే ఉండిపోతుంది నా హృదయంలోనే. ఇంకో కొత్తది మొలవడం అనేది నాలో స్టార్ట్ అవ్వదు. మీరు నూతిని చూస్తే, బావిని చూస్తే, ఆ బావిలో మీరు నీళ్లు తోడుతూ ఉంటే కొత్త నీళ్ళు దాంట్లో ఊరతాయి. అవునా అండి? ఆ కొత్త నీళ్ళు మనం ఆ ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నప్పుడు, ఆ వాటర్ మీరు తాగుతున్నప్పుడు అది మీకు ఆరోగ్యం, మీకు అది ఎలాంటి బ్యాక్టీరియా అందులో ఉండదు. అదే వాటర్ని కనుక మీరు తోడటం ఆపేసి, దాన్ని చాదటం ఆపేసినప్పుడు ఆ వాటర్ అంతా ఫంగస్ వచ్చేసి, బ్యాక్టీరియా వచ్చేసి, ఆ వాటర్ కనుక మనం తాగినా, యూజ్ చేసినా మనకి అనేక రోగాలు వస్తాయి. అదే రీతిగా క్రీస్తు మనలో పెట్టినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ పిలుపుని, ఆ దర్శనాన్ని ఎప్పుడు మనం ఇతరులతో చెప్తా ఉన్నప్పుడు మనకి దేవుడు ఇంకో కొత్త ప్రత్యక్షత ఇస్తాడు, ఇంకో కొత్త దర్శనాన్ని ఇస్తాడు, ఇంకో కొత్త పాటని ఇస్తాడు, ఇంకో కొత్త ఆలోచన మనకిస్తాడు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాడు, నెక్స్ట్ ఏం మాట్లాడాలో చెప్తాడు. అర్థమవుతుందండి? సో మరియా తనకు తెలిసిన దానిని ఎక్కడ భయపడలా, వెళ్ళి నేరుగా చెప్పేసింది. మనుషులు నమ్మినా నమ్మకపోయినా ఆమె పట్టించుకోవాలా. తన హృదయంలో తనకు అనిపించింది, వెంటనే వెళ్ళి ఇతరులతో చెప్పుకుంది. నేను నా సాక్ష్యం మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ నేను నా సాక్ష్యము 2020 సంవత్సరంలో నేను సాక్ష్యం పెట్టాను యూట్యూబ్లో. మొట్టమొదటిసారిగా నేను యూట్యూబ్లో నా ఫేస్ నేను చూపించింది నా సాక్ష్యంలోనే. అంతవరకు ఎవరో తెలియదు ఎవరికి కూడా. అప్పటి వరకు నేను కొన్ని ఆడియో మెసేజ్లు చేశాను తప్పితే, మిషనరీస్ గురించి,
కొన్ని చిన్న చిన్న ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేశాను, కానీ అంత నా వాయిస్ ఉంటుంది కానీ నా ఫేస్ నేను యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే నాకు చాలా భయం యూట్యూబ్లో మాట్లాడాలంటే. స్టేజ్ ఫియర్, నాకు విపరీతమైన స్టేజ్ ఫియర్. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలన్నా, మీడియాలోకి వచ్చి మాట్లాడాలన్నా నాకు చాలా భయం అన్నమాట, పిరికితనం. అయితే ప్రభువుని ఒకరోజు నాతో ప్రభు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు నీ సాక్ష్యాన్ని ప్రకటించు, నీ సాక్ష్యాన్ని ప్రకటించంటే నేను భయపడుతున్నా. ప్రభువా నేను చెప్పను ప్రభువా, నాకు భయం, నేను ఇప్పటివరకు ఆడియో మెసేజ్లే చేశాను, నువ్వు అట్లా చేయమంటే నేను ఎంతకాలమైనా చేసేస్తాను, నేను కనపడకుండా, నేను మాత్రం బయటికి వెళ్ళను. నన్ను కనుక ఎవరైనా చూసి నా మాట నచ్చకపోతే, నేను చెప్పే మాటలు అర్థం కాకపోతే నన్ను వెక్కిరిస్తారేమో, నన్ను హేళన చేస్తారేమో అని అది ఇదని ఎన్నో సాకులు చెప్తున్నా ప్రభుతో. అయితే ప్రభువు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నేను మీకు చెప్తానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించున్నదానా, బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటింపు మీ ఇదిగో నీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. హల్లెలూయా. చూడండి, నాతో ప్రభు ఈ మాట మాట్లాడారు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించున్నదానా, బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో నీ దేవుడు అని యూదా పట్టణాలకి ప్రకటించు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడారో నేను ఇంకా మారు మాట మాట్లాడకుండా నా సాక్ష్యాన్ని నేను యూట్యూబ్లో చెప్పా. నాకు నాలో ఉన్న భయము పోగొట్టింది ఈ వచనం అండి. ఆ వచనము నేను దాన్ని ధ్యానించినప్పుడు నాతోనే క్లియర్గా దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. అప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. నేను ఎప్పుడు బైబిల్ కాలేజీలకు వెళ్ళటము, బైబిల్ స్టడీ చేయటం ఇవన్నీ నాకు తెలియదు. నేను ఒక హౌస్ వైఫ్ని అంతే. ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తన ఇంట్లో పనులు చేసుకోవడం, తన పిల్లల పనులు చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, ఒక నార్మల్ బిలీవర్గా ఉండడం అంతే. అంతకుమించి మనకేం తెలియదు. ఇంట్లో మరి నాకు ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకునేదాన్ని, కుటుంబ ప్రార్థనలు చేసుకునేదాన్ని, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకునేదాన్ని, అంతే నా లైఫ్ అంతే. బట్ ప్రభు నన్ను సేవకి పిలిచినప్పుడు, నా భర్తని సేవకి పిలిచినప్పుడు నేను తన వెనకుండి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు పరిగెత్తాలి, తనతో పాటు సమానంగా పరిగెత్తాలి అని ఏ రోజుకి నాకు లేదు. అయితే ప్రభు నాతో అన్నారు, లేదు నీ పైన కూడా కాలింగ్ ఉంది, నువ్వు కూడా మాట్లాడాలి, నువ్వు కూడా చెప్పాలి, నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి అని అన్నప్పుడు నేను చాలా రోజులు నేను సాకులు చెప్పి నేను తప్పించుకుంటే ఈ వాగ్దానంతో ప్రభు నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఏం చెప్పాలి ప్రభు అంటే, నాతో స్పష్టంగా ఏం చెప్పారంటే, నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధాన్ని చెప్పు అంతే, అదొకటే చాలని అన్నారు. నువ్వు నేను ఇంతకాలం ఎలాగా ఉన్నామో ఈ 7-8 సంవత్సరాల్లో అదే విషయాలు చెప్పు అని అన్నారు. మీరు నా సందేశాలు గమనిస్తే 90% నా అనుభవాలే ఉంటాయి. ఇప్పటికీ నా అనుభవాలే చెప్తాను. ప్రతి మెసేజ్లో ఏదో ఒక అనుభవము, ఒక టెస్టిమోనీ, ఒక చిన్న అనుభవము, ఒక చిన్న మాట నా సొంత జీవితంలో నుండి మాట్లాడతాను. అప్పుడు నేనేం అబ్జర్వ్ చేశానంటే, అలా మాట్లాడుతున్నప్పుడు నాలాగా ఎంతమంది అయితే సిస్టర్స్, బ్రదర్స్ నాలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో వాళ్ళందరూ నాకు ఆ స్టార్టింగ్లో నా సాక్ష్యం విన్నప్పుడు, నా వాక్యాలు విన్నప్పుడు వాళ్ళు అన్నారు, సేమ్ మీలాగానే నేను బాధపడుతున్నాను సిస్టర్, కానీ ఈ టైంలో నాకు ఏం చేయాలో నాకు తెలియలా, బట్ మీరు ఏదైతే ఆ టైంలో ఒక సొల్యూషన్ మీరు తీసుకొచ్చారో అది నాకు ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను, ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, సో ఇప్పుడు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని ఆ మాట వాళ్ళు చెప్పినప్పుడు ఇదే సువార్త అని నాకు అర్థమైంది. హల్లెలూయా. సో మనము ఏం చెప్పాలో మనకు అర్థం కాదు అని అన్నప్పుడు దేవుడే మనకు సలహా ఇస్తాడు, ఎలా చెప్పాలో మనకు నేర్పిస్తాడు. దీనికోసం బైబిల్ స్టడీలు చేయటము, గొప్ప గొప్ప కాలేజీలకు వెళ్ళిపోవటము అవసరం లేదండి. ఒక స్త్రీని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడంటే, ఒక బలహీనమైన పాత్రను దేవుడు ప్రారంభించడం స్టార్ట్ చేశాడంటే అది దేవుడి నామానికి మహిమకార్థకంగా దేవుడు వాడతాడు ఆ బలహీనమైన పాత్రని. హల్లెలూయా. మనము స్టాండ్ అవ్వాలంతే. ప్రభువా నీకోసం నేను నిలబడతాను, నీకోసం నేను చెప్తాను, నాకు తెలిసిందాన్ని నేను మాట్లాడతాను, నాకు తెలిసిన విషయాన్ని నేను ప్రకటిస్తాను అని ఒక్కసారి మీరు కమిట్మెంట్ ఇస్తే దేవుడి దగ్గర, ఆ సమర్పణ దేవుడి దగ్గర మీరు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా వాడుకుంటాడు. అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ.
హల్లెలూయా. ఈ పునరుద్ధానము అనేది ఏంటంటే దేవుడిని నా దేవుడు జీవించాడు, నా ప్రభువు జీవించాడు, నా రాజు జీవించే ఉన్నాడు, ఇంకా జీవించే ఉన్నాడు అనే విషయం మనము ఎప్పుడు రుజువు చేయగలమంటే నీ దేవుని నువ్వు నీ నోటితో, నీ పాట ద్వారా కావచ్చు, నీ మాట ద్వారా కావచ్చు, నీ క్రియ ద్వారా కావచ్చు, నువ్వు ప్రకటించినప్పుడు నీ దేవుడు జీవించున్నాడు అనే విషయము అనేక మంది అన్యులకు అర్థమవుతుంది. హల్లెలూయా. అనేక మందికి అర్థమవుతుంది. అది నీలోనే ఉంది. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, క్రీస్తు యేసులో మీరు ఉన్నారు అనే విషయము మీరు తెలుసుకోండి అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు. క్రీస్తు యేసునందు మనం ఉన్నాము. మనము ఆయనలో ఉన్నప్పుడు ఆయనలాగానే మనం జీవించాలి. ఆయన చెప్పిన మాటలే మనం ప్రకటించాలి. ఆయనే మనకు మాదిరి, ఇంకా వేరే ఏది లేదండి. ఆయనే మనకు మాదిరి. ఆయన ఏం చెప్పాడో, ఆయన బ్రతికున్నంత కాలం 3.5 సంవత్సరాలు అదే మనం చెప్పచ్చు. అంతే. కొత్త కొత్త విషయాలు, మర్మాలు, గొప్ప గొప్ప విషయాలు చెప్పక్కర్లా. ఆయన ఏం చెప్పాడో అదే మనం చెప్పడం, అంతే. అదే సువార్త. హల్లెలూయా. సో ఆయనతో మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి మనకు మధ్యలో జరిగే సంభాషణలు, ఆ అనుభవాలు మనము ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకుంటూ దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఎంతమంది ఆశీర్వదించబడతారు, ఎంతమంది దాని ద్వారా దీవించబడతారనే విషయాన్ని మీరు గుర్తిస్తే నిజంగా మీకు గొప్ప సంతోషం మీ హృదయంలో వస్తుంది. హల్లెలూయా. సో మరియని వాడుకున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నాకేమీ తెలియదు, నేను చెప్తే ఎవరు నమ్మరు, నా పాటలు ఎవరికి ఇష్టపడరు, నాది అది లేదు ఇది లేదని సాకులు చెప్పొద్దు. కానీ మీకు ఇచ్చిన దాన్ని మీరు స్పష్టంగా క్లియర్గా సుత్తి లేకుండా మరి అది ఏమంటారు, ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చిన కొంచెం జ్ఞానాన్ని కొద్దిపాటి సమయంలో ఇతరులతో మీరు చెప్పడానికి ప్రయత్నించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అటువంటి ఒక పునరుద్ధానపు సాక్షులుగా రాబోయే రోజుల్లో దేవుడు ఆయన పాత్రలుగా వాడుకుందురుగాక. మీరున్న స్థలాల్లో మీరు బహుబలంగా వాడబడుదురుగాక. మీరు ఎక్కడున్నా ఆయన నామాన్ని మహిమపరచుదురుగాక. మీరున్న స్థలాల్లో దేవుడు మిమ్మల్ని, మీ తలలు పైకెత్తి మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమెన్. మరియను వాడుకున్న దేవుడు యోహన్నాను, సుసన్నాను, మరి వీళ్ళందరినీ వాడుకున్న దేవుడు మనందరినీ కూడా వాడుకుందరుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగిద్దామండి. పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, సైన్యములకు అధిపతిగు మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, మరి ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి సహోదరుని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బలహీనులము అయిన మమ్మల్ని నువ్వు బలపరుస్తున్నావు నీ సేవలో. అందును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. ఎన్నిక లేని వారుగా ఉన్న మమ్మల్ని ఎన్నికైన వారుగా మమ్మల్ని చేసావు. అనేకులు ఎదుట మమ్మల్ని నిలబెట్టావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, ఈ లోకంలో ఒక విలువనిచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఒకప్పుడు మా జీవితంలో ఎలాంటి విలువ లేదు, ఎలాంటి యోగ్యత లేదు. కానీ ఈరోజు మేము విలువ కలిగిన వారుగా, ఒక మంచి పేరు కలిగిన వారుగా మేము నిలబడ్డాము సమాజంలో. అంటే అది నువ్వు మాతో ఉండడం వల్లే ప్రభా, నువ్వు మాలో ఉండడం వల్లే ప్రభా. అయ్యా, నిన్ను బట్టి మాకు యోగ్యత, నిన్ను బట్టి మాకు పేరు, ఖ్యాతి, కానీ మా గొప్పతనము, మా ఘనత వల్ల ఏది కాదు ప్రభా. మా నీతి క్రియలన్నీ నీ ఎదుట మురికి గుడ్డలుగా కనిపిస్తున్నాయని నువ్వు చెప్తున్నావు తండ్రి. అవును ప్రభా. అయ్యా, మరి ఎవరైతే ఈరోజు నా మాట బాగోదు, నా పాట బాగోదు, నా వాక్యము బాగోదు అని బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అట్టి వారందరినీ ఇదిగో ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ అభిషేకము ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళు ఏది చెప్పినా కానీ ప్రభా, అది ఇతరులకు ఆకర్షణీయంగా నువ్వు చేయగలవు ప్రభా. వారు ఏ పాట పాడినా ఇతరులలో నాయన మరి ఆకర్షణ నువ్వు పుట్టించగలవు తండ్రి ప్రభా. అటువంటి ఆకర్షణ, అటువంటి అభిషేకము ఈ రాత్రి ప్రతి ఒక్కరిపైన కుమ్మరింపబడును గాక యేసు నామంలో ప్రభా. వారు చేస్తున్న పనుల్లో నువ్వు సహాయం చేయండి. వారు ఉంటున్న స్థలాల్లో మీ సహాయాన్ని అందించండి. వారి ఉద్యోగాల్లో మీ సహాయాన్ని అందించండి అయ్యా. వారి యొక్క పనుల్లో నువ్వు తోడుగా ఉండి ప్రతి పనిని దీవెనకరంగా మీరు మార్చండి. నీ కోసం నిలబడాలి, నీ కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి తృష్ణ, ఆశ ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో మీరే దయచేసి వారిని నీ పాత్రలుగా, నీ నామానికి మహిమకార్థకంగా వాడుకోమని వేడుకుంటూ
చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్.